What's your name, sir? Hari? Okay. పాకిస్తాన్ వీసా చూసి ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు వెళ్ళినావు నీకు అది ఇది అని అంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పేసి ఉండే రెస్ట్ రూమ్కి వెళ్ళేసి లోపల పెట్టేసిన కొంత లగేజ్ డబుల్ బ్లాక్ లేబుల్ ఇవి ఇక్కడ వచ్చేసి వస్తుంది ఒకవేళ నో ఓకే సారీ ఎల్లో కలర్ flyscott.com అంట నాకు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్గా మీ అందరికీ ఇంకొక అడ్వెంచరస్ ట్రిప్ స్టార్ట్ అయిపోయింది ఫైనల్లీ. అది ఎక్కడికి ఏంటి అని చెప్పేసి లోపలికి వెళ్ళిన తర్వాత నేను మీకు చెప్తాను. అండ్ ఇప్పుడు అయితే మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. బయట అయితే చూడండి ఫుల్ వర్షం పడుతుంది, చాలా వర్షం పడుతుంది. ఫైనల్గా అయితే లోపలికి వచ్చేసిన. మీకు నేను చెప్పలేదు కదా, నెక్స్ట్ చైనాకి వెళ్తున్నాను. చైనాకి ఎట్లా వెళ్తున్నా ఏంటి అంటే, ఫస్ట్ నేను అనుకున్న చైనాకి నేను డైరెక్ట్ వెళ్దాం అనుకున్నా ఇండియా నుంచి. బట్ ఫ్లైట్ రేట్లు అయితే చాలా వాసిపోతున్నాయి. అందుకని చెప్పేసి ఆప్షన్ 2 ఆలోచించిన. ఆప్షన్ 2 ఏంటంటే, మన ఇండియా నుంచి మయన్మార్ ల్యాండ్ బోర్డర్ క్రాస్ చేసుకొని ఇట్లా ల్యాండ్ బోర్డర్ క్రాస్ చేసుకుంటూ చైనా విజిట్ చేద్దాం అనుకున్నా. అది అటర్ ఫ్లాప్. ఎందుకంటే ల్యాండ్ బోర్డర్ మయన్మార్ అంతా క్లోజ్ అయిపోయింది మిలిటరీ రూలింగ్ వల్ల. అండ్ థర్డ్ ఆప్షన్ ఆలోచించిన. థర్డ్ ఆప్షన్ ఏంటంటే, ఇక్కడ నుంచి మయన్మార్కి ఫ్లై చేసుకొని సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ కవర్ చేసుకొని చైనా విజిట్ చేద్దామని. సో ఇది మంచి అడ్వెంచరస్ ట్రిప్ అవుతుంది కావచ్చు. ఇప్పుడు మనకేంటంటే ఫ్లైట్ వచ్చేసి 1 o'clock ఉంది, నైట్ 1:30కి. ఇక్కడ నుంచి మనము మళ్ళీ మయన్మార్ వెళ్తున్నాము త్రూ మలేషియా నుంచి. ఇక్కడ నుంచి మలేషియాకి వెళ్ళి మలేషియా నుంచి క్యాపిటల్ సిటీ రంగూన్ మయన్మార్కి వెళ్తున్నాము. సో అది ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా షేర్, లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంక ఇప్పుడైతే మనం బోర్డింగ్ పాస్ తీసుకొని మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ ఏం తినలేదు, చూద్దాం, ఏమైనా ఉంటే తిందాం, లేకపోతే లేదు. ఓకేనా? ఫైనల్లీ గంట డిస్కషన్ తర్వాత బోర్డింగ్ పాస్ ఇచ్చిండ్రు. బోర్డింగ్ పాస్ ఇవ్వడానికి నన్ను ఎంత సతాయించారో లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం నాకు తెలిసి ఇక్కడే ఇమిగ్రేషన్ అయితే క్లియర్ చేయాల్సి వస్తుంది కావచ్చు. సో లోపలికి వెళ్ళిన తర్వాత డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ నుంచి వెళ్ళాలి. సో మనకి అక్కడ ఇమిగ్రేషన్ ఉంటుంది. చెక్ ఇన్ చేసేసి మనం లోపలికి వెళ్ళాలి. ఇంకా ఇమిగ్రేషన్ అంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది. చాలా ఇబ్బంది అయిపోయింది. ఎంత ఇబ్బంది అయిందంటే లాస్ట్ కాల్ అని చెప్పేదాకా అయిపోయింది. సో ఇక్కడ నుంచి దిస్ వే. సో ఏమైందంటే, ఫస్ట్ బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి వెళ్ళిన. బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి వెళ్తే అక్కడ వాళ్ళకి చెక్ చేయడం రాక అదేంటి ఫ్లైట్ అదేంటి బుకింగ్స్ అంటే హోటల్ బుకింగ్స్ అన్నీ అడిగారు అనమాట. అడిగిన తర్వాత చూపించిన తర్వాత రిటర్న్ టికెట్ అడిగారు. రిటర్న్ టికెట్ అడిగితే నేను ఏం చెప్పానంటే, నేను అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తానో తెలియదు అని చెప్పిన తర్వాత మళ్ళీ వెయిట్ చెకింగ్ చేశారు. 9 kgs ఉంది. టకటక రెస్ట్ రూమ్కి వెళ్ళేసి అక్కడ బ్యాగ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసేసి రెస్ట్ రూమ్లో పడేసి వెయిట్ చేయించుకున్నా. దానికి మొత్తం ప్రాసెస్ అవ్వడానికి ఒక 1 hour పట్టింది. 1 hour నన్ను ఇబ్బంది పెట్టిన తర్వాత ఫైనల్గా బోర్డింగ్ పాస్ ఇచ్చేసారు. బోర్డింగ్ పాస్ అయిపోయిన తర్వాత లేట్ అవుతుందని చెప్పేసి ఆ ఎయిర్ ఏషియా స్టాఫ్ వచ్చేసి ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గర తీసుకెళ్తే ఇమిగ్రేషన్ ఆఫీసరు ఎన్ని క్వశ్చన్లు అడిగారంటే, ఆఫ్ఘనిస్తాన్ వీసా చూసి ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు వెళ్ళినావు నీకు అది ఇది అని అంటే, నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పిన తర్వాత ఏది నీ యూట్యూబ్ ఛానల్ చూపెట్టమని చెప్పారు. చూపెట్టిన దాని తర్వాత ఒక 15-20 minutes క్వశ్చన్స్ అన్నీ అడిగిన తర్వాత ఫైనల్లీ వదిలిపెట్టారు. టగటగా ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చేసిన. మన ఫ్లైట్ అయితే చూడొచ్చు, ఇంకొక 2 నిమిషాలలో లోపలికి వెళ్ళిపోతాము. మొత్తానికైతే నేను కోలాలంపూర్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసిన. ఫైనల్లీ ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. మన ఇండియాకి ఇక్కడికి ఎంత తేడా అని అంటే 2.5 hours తేడా. సో
ఫైనలీ సౌత్ ఈస్ట్ ఏషియాకి అయితే ఫస్ట్ టైం నేను విజిట్ చేయడము. మలేషియా నుంచి మనం ఈవినింగ్ ఫ్లైట్ 5 o'clock ఉంది మయన్మార్. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఎయిర్పోర్ట్ అయితే చాలా చాలా బాగుంది. నాకు తెలిసి ఇక్కడ టెర్మినల్ 2, 1, 2 ఉన్నాయి అనుకుంటా. బయటకు చూడొచ్చు, ఇప్పుడే మార్నింగ్ అవుతా ఉంది. ఇటు వచ్చేసి ఎయిర్ ఏషియా ఫ్లైట్ ఉన్నాయి. సో ముందరికైతే వెళ్దాము. నిన్న రాత్రి నేను హడావిడిలో మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా. యాక్చువల్గా నా లగేజ్ ఉంది కదా, ఎయిర్ ఏషియా వాళ్ళు చెక్ చేస్తే 9 kgs ఉండే. రెస్ట్ రూమ్కి వెళ్ళేసి లోపల పెట్టేసిన కొంత లగేజ్. పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చి చెక్ చేస్తే 7 kgs అంటే 6 kgs ఉన్నది. మళ్ళీ నేను మేడం వాష్రూమ్కి వెళ్తా అని చెప్పేసి వెళ్ళేసి మళ్ళీ ప్యాక్ చేసుకున్నా. ఇప్పుడు నా బ్యాగ్ వెయిట్ వచ్చేసి 9 kgs ఉన్నది. ఇట్లా జుగాడి వేసేసిన అట్లా అయిపోయింది. లేకపోతే పర్ కేజీకి 3,000 కట్టమని చెప్పింది. అంటే 3 kgలకు కలిపి దగ్గర 9,000 కట్టాల్సి వచ్చేది. సో అక్కడ ప్యాసింజర్స్ వెయిట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ అక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఎయిర్ ఏషియా ఫ్లైట్సే ఉన్నాయి. అక్కడ ఈ మలేషియాలో నేను చాలా మట్టుకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎయిర్ ఏషియా ఫ్లైట్సే. ఇప్పుడు చూడొచ్చు, అక్కడ ఒకటి వెళ్తుంది కదా, అక్కడొకటి అక్కడ కూడా చాలా మట్టుకు ఎయిర్ ఏషియా ఫ్లైట్సే ఉన్నాయి. సో ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నా ఎల్లో కలర్ ఫ్లైట్ flyscott.com అంట. నేనైతే ఎప్పుడు చూడలేదు ఈ ఫ్లైట్. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను మలేషియాకి కానీ థాయిలాండ్కి కానీ ఈ ఎయిర్ ఏషియా ఇంకో 2-3 ఎయిర్లైన్స్ ఉన్నాయి. అవి బాగా చీప్ ప్రైస్లో ఆఫర్ పెట్టేస్తారు. బుక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే 7 kgs అనే లిమిట్ పెట్టేస్తారు. మామూలుగా యూజువల్గా చాలామంది 7 ట్రిప్కి అని చెప్పేసి 7 kgs కంటే ఎక్కువనే తీసుకెళ్తారు కదా. ఆ లగేజ్ పైన వీళ్ళు ఛార్జెస్ అనేటివి అప్లై చేసేసి మంచిగా ఇన్కమ్ అనేది తీసుకుంటారు వీళ్ళు, ఎయిర్లైన్ వాళ్ళు డబ్బులు. అట్లా వీళ్ళు బతుకుతారేమో, నాకైతే అదే అర్థమైపోయింది. ఫ్లైట్ ఛార్జెస్ తక్కువ పెట్టేసి వాటిపైన వచ్చే మనీతోటే వీళ్ళు ఎయిర్లైన్స్ నడిపిస్తారు కావచ్చు అనిపిస్తుంది. ఇదైతే ఫ్రెండ్స్ నాకు చెప్పండి, flyscott.com అని నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. చలో బయటికి అయితే వెళ్దాం. మనం అక్కడ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి సిమ్ కార్డులు అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి డిజీ అని చెప్పేసి ఒక సిమ్ కార్డు ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసి ట్యూన్ టాక్ అంట, ఇంకోటి హాట్ లింక్ అంట. 3 సిమ్ కార్డులు ఉన్నాయి. ఇందులో బెస్ట్ ఏంటో నాకు తెలియదు. బట్ ఏంటంటే నేను ఇక్కడ వచ్చేసి తీసుకోవట్లేదు సిమ్ కార్డు, ఎందుకంటే మనం ఇక్కడ ఓన్లీ 5-6 అవర్సే ఉంటాం కాబట్టి తీసుకోలేదు. ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడ సిమ్ కార్డ్స్ అయితే ఉన్నాయి బయట. అండ్ చూడొచ్చు ఇక్కడ మొత్తం పెయింటింగ్. చిన్నప్పుడు మనం ఆడతాం కదా, అది తాడు బొంగరం ఆట, ఇట్లాంటి మంచి పెయింటింగ్ అవుతున్నాయి. చాలా చాలా బాగుంది. ఇటు సైడ్ కూడా ఒక పెయింటింగ్ వేసారు, చాలా బాగుంది. ఇటు మొత్తం ఇంకా బయటికి వెళ్ళడం అనమాట, డొమెస్టిక్ సైడ్. ఇటు వచ్చేసి మనము ఇంటర్నేషనల్ వెళ్ళిపోదాం లోపలికి. సో మన బోర్డింగ్ పాస్ అయితే చెక్ చేసిర్రు, లోపలికి వెళ్ళామని చెప్పేసి. వచ్చారు నేమ్ సార్? హరి. ఓకే. సో ఇందాక మన బోర్డింగ్ పాస్ అవన్నీ చెక్ చేసిర్రు ఈ ఆఫీసరే. వెళ్దాం లోపలికి, కొంచెం ఫ్రెష్ అప్ అయిదాం. తలనొస్తుంది అసలు నాకు. లోపల అయితే ఇలా ఉంది. కాసేపు అయిన తర్వాత మొత్తం అంతా తిరిగి అయితే చూద్దాం. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను వచ్చిన తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికి వచ్చినా కదా, లోపలికి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకున్నా, ఇక్కడే కొద్దిసేపు పడుకున్నా. 3 అయిపోయింది. ఇప్పుడు మన ఫ్లైట్ వచ్చేసి 6 o'clockకి. మీకు కొంచెం ఎయిర్పోర్ట్ కూడా చూపిస్తాం, మలేషియా ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. బోర్డింగ్ పాస్ తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్ చెక్-ఇన్ ఉంటుందని నేను అనుకుంటున్నా, బట్ చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, లిటిల్ మలేషియా అని చెప్పేసి ఒక అన్ని స్నాక్స్ అవి ఇవి అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ, బిస్కెట్స్. ఇక్కడ వచ్చేసి టేస్ట్ ఆఫ్ మలేషియా అని ఉంది. ఇదేమో లిటిల్ మలేషియా, ఇదేమో టేస్ట్ ఆఫ్ మలేషియా. ఇక్కడ కూడా చాక్లెట్స్, ఫ్రూట్స్కి సంబంధించిన చాక్లెట్స్ అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ కనిపిస్తున్నాయా? మొత్తం చాక్లెట్సే. అదే జాక్ ఫ్రూట్ లా ఉంది ఇక్కడ. అండ్ అక్కడ వచ్చేసి కనిపిస్తుందా, అక్కడ
కోస్టా కాఫీ అని చెప్పేసి కాఫీ షాప్ ఉంది కదా. అక్కడ మొత్తం ల్యాప్టాప్స్ అండ్ ట్యాబ్స్, ఫోన్ యాక్సెసరీస్ మొత్తం అమ్ముతున్నారు ఇక్కడ. బాగుంది. యాపిల్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఎవరైనా కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. మరి ప్రైస్ ఎంత ఉంటుందో ఏందో తెలియదు కానీ ఇక్కడ వచ్చేసి చెప్పల్స్ ఉన్నాయి. చార్లెస్ అంట, మంచిగా ఉంది బ్రాండ్. ఇక్కడ బాత్ అండ్ బేబీ వర్క్స్, విక్టోరియా సీక్రెట్ చాలా పెద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్ అన్నమాట. ఎక్కువ దేనికంటే లేడీస్కి సంబంధించిన లోదుస్తులకి ఫేమస్ అన్నమాట. చూస్తున్నారు కదా, పర్ఫ్యూమ్స్ అవన్నీ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ విక్టోరియా సీక్రెట్ అని చెప్పేసి ఒక ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తారు ఇంటర్నేషనల్ వైడ్గా. చాలా ఫేమస్. ఇక్కడ మొత్తం పర్ఫ్యూమ్స్ అండ్ మేకప్కి సంబంధించిన సామాన్లు కూడా అమ్ముతున్నారు. ఇక్కడ వచ్చేసి రిలాక్స్కి సంబంధించినవి అంతే. ఇక్కడ వచ్చేసి బుక్స్ షాప్ ఉంది. ఎవరైనా బుక్స్ చదివే వాళ్ళు ఉంటే చదవడానికి ఇక్కడ వచ్చేసి డ్యూటీ ఫ్రీ ఉంది. వెళ్దామా, చూద్దాం. డ్యూటీ ఫ్రీ. ఇక్కడ వచ్చేసి మొత్తం ఏమున్నాయంటే ఆల్కహాల్ లోపలికి ఓడిక అంట, ఇవన్నీ లోపల పెట్టేసి ఉన్నాయి. అబ్సల్యూట్ ఓడిక అంట, స్పిన్ ఆఫ్. అక్కడ వచ్చేసి బకాడి. ఇక్కడ వచ్చేసి కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఇవి వైన్స్ అనుకుంటా. వైన్ కాదు ఇది. చూడొచ్చు, పర్పుల్ కలర్ అండ్ బ్లాక్ కలర్ మంచి ప్యాకింగ్ అయితే బాగా చేసారు. వైట్ కలర్. ఇవి ఎంత విస్కీ అనుకుంటా. విస్కీనే ఇదంతా. ఇక్కడ చూడండి, బాటిల్స్ అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఆ పైన గ్రీన్ కలరు, ఇది కూడా ఇంత చిన్న ఉన్నది మొత్తం. ఇవంతా విస్కీయే మొత్తం. మంచిగా డబుల్ బ్లాక్ లేబుల్ ఇవి. ఇక్కడ వచ్చేసి మంచిగా ప్యాకింగ్ అయితే బాగా చేసారు. ఇక్కడ చూడొచ్చు, ఇట్లా రంధ్రాలు ఉన్నాయి ఇది. అండ్ ఇక్కడ కూడా మంచిగా డిజైన్ తోటి ప్యాకింగ్ చేసారు. పైన బాటిల్ చూస్తున్నారా, బాగుంది. అది కూడా దాన్ని మంచిగా క్లీన్ చేసి మంచిగా చెట్లు పెట్టుకోవడానికి ఉంటుంది సూపర్గా. అండ్ ఇది కూడా చూడవచ్చు, బాటిల్ మంచిగా గుండ్ర ఉంది, సోప్ లాగా. ఇది ఫ్రెండ్స్, ఇది లిక్కర్ షాపు, డ్యూటీ ఫ్రీ. ఇది ఒక బ్రాండ్. ఇవన్నీ అన్నమాట. సో బాటిల్స్ ప్యాకింగ్ అయితే చాలా బాగా చేసారు. అది ఫ్రెండ్స్, బాటిల్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇట్లా ఈ షేపులలో. అండ్ ప్యాకింగ్ కూడా బాగానే చేసారు లిక్కర్వి. సో అటు సైడ్ వెళ్దాం. యాక్చువల్గా లాంజ్ యాక్సెస్ యూజ్ చేయలేదు, ఎందుకంటే నేను ఈసారి కార్డ్ అప్లై చేయాలి. అందరు వెళ్తున్నారు, మంచిగా లాంజ్ యాక్సెస్ యూజ్ చేసుకుంటున్నారు, మంచిగా తింటున్నారు. కానీ నాకేం కార్డ్స్ లేవు. ఈసారి అప్లై చేయాలి. మనం అప్లై చేసి యూజ్ చేసుకోవాలి. నాకు నియో గ్లోబల్ కార్డ్ ఉంది, కానీ అందులో కొంత లిమిట్ చేస్తే మాత్రమే లాంజ్ యాక్సెస్ ఇస్తారంట. చూద్దాం. మనకి వచ్చేసి L10 అంట. అక్కడ L10 పైనకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి పైనకి వెళ్ళాం. యాక్చువల్గా ఈ ఎయిర్పోర్ట్ అయితే చాలా నచ్చింది నాకు. మొత్తం కిందంతా చూడవచ్చు, కార్పెట్ వేసి ఉంది. అండ్ ఎక్కడికి వెళ్ళినా ఛార్జింగ్ పోర్ట్సే ఉన్నాయి. నేను కువైట్ ఎయిర్పోర్ట్లో, చెత్త ఎయిర్పోర్ట్ అసలు చిన్నగా ఉన్నది. అక్కడ కనీసం ఛార్జింగ్ పోర్ట్స్ కూడా లేవు. అక్కడ మలేషియా ఫ్లాగ్ కనిపిస్తుంది కదా. కువైట్ ఎయిర్పోర్ట్లో అయితే ఛార్జింగ్ పోర్ట్స్ లేవు, వాటర్ తాగడానికి లేవు, అసలు ఏం లేదు. అగ్గిపెట్టె లెక్క ఉన్నది. అక్కడనే ఒక లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు దగ్గర 8 hours 9 hours అక్కడనే ఉండాల్సి వచ్చింది. చూడొచ్చు ఎయిర్పోర్ట్ పైనుంచి ఎంత మంచిగా కనిపిస్తుందో. నాకైతే ఎయిర్పోర్ట్ బాగా నచ్చింది. అబుదాబి తర్వాత మలేషియా ఎయిర్పోర్ట్ బాగా నచ్చింది.
అండ్ ఫస్ట్ ప్లేస్లో మన హైదరాబాద్ ఉంటుంది. నాకు ఎంతైనా మంచి మెమరీస్ ఉంటాయి హైదరాబాద్కి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మయన్మార్కి వెళ్తున్నాం కదా. మయన్మార్ వీసా ఎలా అప్లై చేయాలి ఏంటి మీకు చెప్పలే కదా. డైరెక్ట్ మన ఇండియన్స్కి అయితే వీసా ఫ్రీ అనమాట. $50 పే చేసి వీసా ఇచ్చేస్తారు, ఆనరబుల్ వీసా. బట్ ఏంటంటే నేను ఆన్లైన్లో అప్లై చేసుకున్నాను, 1 డేలో వచ్చేసింది నాకు. సో నేను ఏ కంట్రీకి వెళ్ళినా ముందే వీసా అప్లై చేసుకొని పెట్టుకుంటా, వీసా ఫ్రీ అయినప్పటికీ కూడా. సో 1 డేలో వచ్చేసింది, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇమిగ్రేషన్ ఎలా ఉంటుందో అక్కడ ఏంటి అంటే అని తెలియదు. నాకు తెలిసి ఇక్కడ ఇమిగ్రేషన్ ఏమి ఉండదు, ఎందుకంటే మన ఇండియాలోనే అయిపోయింది కాబట్టి సెక్యూరిటీ చెక్ ఉంటుంది అంతే. సో అది 1 డేలో వచ్చేసింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మయన్మార్ వీసా కదా, చాలా ఇబ్బంది అవుతుందేమో, అది కొంచెం సిచ్యువేషన్స్ బాగాలేని కంట్రీ కదా అనుకున్నా. కాకపోతే ఏంటంటే నేను సాటర్డే అప్లై చేసిన, మండే మార్నింగ్ వచ్చేసింది. సండే రోజు హాలిడేనే అయినా కూడా మార్నింగ్ 1 o'clock వరకు వచ్చేసింది. ఎయిర్పోర్ట్లో ఇలాంటి ఒక చిన్న సర్వీస్ ఉంటుంది. మనం గేట్ దగ్గరికి వెళ్ళాలంటే వీళ్ళే తీసుకెళ్తారనమాట. బాగుంది కదా. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ నుంచి దగ్గర 1/2 కిలోమీటర్ ఉందేమో. ఇందాక వెళ్ళి అటు వచ్చా. సో మళ్ళీ ఇందులో వెహికల్లో వెళ్తున్నా. అది ఎవరైనా మలేషియా ఎయిర్పోర్ట్కి వస్తే మాత్రం ఈ సర్వీస్ యూజ్ చేసుకోండి, నడవకుండా మంచిగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, మనం సెక్యూరిటీ చెక్ దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ కెమెరా అలో లేదు. మన వెయిట్ బ్యాగ్ చెక్ చేస్తారో మళ్ళీ ఏంటో తెలియదు. సో చూద్దాం. ఓకేనా? ఓకే, కెమెరా అలో లేదు, క్లోజ్ చేసేద్దాం ఇంకా. ఓకేనా? సెక్యూరిటీ చెక్ అయిపోయింది అండ్ వీసా కూడా చెక్ చేసారు, లోపలికి పంపించేసారు. మనం ఇప్పుడు ఫ్లైట్ లోపలికి వెళ్ళాలి. అమ్మ 8 hours ఎయిర్పోర్ట్లో అటు ఇటు తిరగడం అంటే చాలా కష్టము. యాక్చువల్గా నేను ఎయిర్పోర్ట్ ఎంజాయ్ చేస్తే కానీ ఇక్కడ నిద్రపోయినా మంచిగా ఒక 3 గంటలు. ఇంకొక 3 hours మనం యంగూన్ మయన్మార్కి అయితే రీచ్ అయిపోతాం. నా 15th కంట్రీ యాజ్ ఏ సోలో ట్రావెలర్గా చాలా ఎక్సైటెడ్గా ఉన్నది. మళ్ళీ ఇంకెన్ని రోజులు. మన ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ అయితే దగ్గర 76 days అయింది. ఇది ఎన్ని డేస్ ఉంటుందో తెలియదు. సో చూద్దాం ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఎట్లుంటుందో ఏంటో అని చెప్పేసి ఒక బర్గర్ ఆర్డర్ చేసుకున్నా, వెళ్ళేసి తిందాం ఇంకా ఫ్లైట్లో. సరేనా? లాస్ట్ మనమేమనుకుంటా. యాక్చువల్గా లాస్ట్ మినిట్లో గేట్ చేంజ్ చేసారు. నేనేమో 10 number గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నా. లాస్ట్ మినిట్లో ఎవ్రీ టైం ఎవరైనా ఎయిర్పోర్ట్కి ఇట్లా వస్తే మాత్రం ప్రతిసారి గేట్ నెంబర్ ఫిక్స్డ్ ఉంటాయి, చేంజ్ అవుతూ ఉంటాయి, చూసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, వెదర్ చూడొచ్చు ఎలా ఉందో. టైం వచ్చేసి 6 o'clock అవుతుంది, బట్ అయినా ఎండ్ ఉంది ఇక్కడ. లోపలికి వెళ్దాం మన ఎయిర్ ఏషియా ఫ్లైట్ లోపలికి. అమ్మ, మనకు 20B అంట. ఈసారి కూడా మనకి విండో సీట్ అయితే రాలేదు, అయినా నో ప్రాబ్లం. 20B మిడిల్ సీట్. ఇదే మన సీటు, వెళ్ళి కూర్చున్నాం ఇంకా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఆకలి అవుతుంది. ఏం చేద్దామంటే బర్గర్ తిన్నాం ఫస్ట్. అక్కడ పైన అనౌన్స్మెంట్ చేస్తున్నారు, నాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది. తినేసేద్దాం. அன்புள்ள விருந்தினர்களே, உங்கள் நுழைவுச் சீட்டில் உள்ள இருக்கை எண்களுக்கு ஏற்ப அமரும். விமானத்தின் எடை மற்றும் சமநிலை கட்டுப்பாடுகள் காரணமாக அங்கீகரிக்கப்படாத இருக்கை மாற்றங்களை நாங்கள் ஊக்கப்படுத்துவதில்லை. உங்கள் எடுத்துச் செல்லும் பெரிய பைகளை, மேல்நிலை பெட்டிகளிலும் சிறிய பைகளை உங்கள் இருக்கைக்கு கீழேயும் பத்திரப்படுத்தவும். நன்றி. உங்கள் பயணம் இனிதாக. తినేద్దాం ఇంకా. తిన్న తర్వాత ఫ్లైట్ స్టార్ట్ అయిపోతుంది.
చలో మయన్మార్. కంట్రీలోకి అడుగు పెట్టేసాము. యాక్చువల్గా మన ఇండియాకి ఇక్కడికి 1 అవర్ తేడా అండ్ మలేషియాకు ఉన్న ఇక్కడికి 1.5 అవర్ తేడా. సో టైమ్ జోన్స్ అన్ని 2 టైమ్ జోన్స్ చూసినా ఒకటే 24 అవర్స్లో. చూద్దాం ఎయిర్పోర్ట్ ఎట్లా ఉంటుందో బయటికి వెళ్ళిన తర్వాత. కొంచెం వేడిగానే ఉంది హ్యూమిడిటీ. కదా ఎయిర్పోర్ట్లో ఇదేదో షిప్ లాగా ఉంది అండ్ ఎయిర్పోర్ట్ అంతా ఖాళీగా ఉంది. చూస్తున్నారా, ఏం షాప్స్ లేవు, ఏం లేవు, ఏది లేదు. మనం లోపలికి వెళ్దాం. ఇంకా నా టైం వచ్చేసి చూస్తున్నారా 19:14 కరెక్ట్ టైంకే వచ్చేసింది. అది అక్కడ కూడా మొత్తం అంతా ఖాళీ ఉంది. ఇక్కడ కూడా ఖాళీ ఉంది, ఏం లేవు షాప్స్. ఇక్కడ ఏదో ఫామ్ ఇస్తున్నారు, నింపాలనుకుంటా. చూద్దాం. ఎంట్రీ స్టాంపు 15th కంట్రీలో. యాక్చువల్గా మనం ఫ్లైట్ దిగిన తర్వాత ఒక అరైవల్ కార్డు అండ్ ఒక హెల్త్ డిక్లరేషన్ ఫామ్ 2 ఫిల్ చేసిన తర్వాత మనం ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ ఓకే సారీ, అక్కడ పోలీసు వచ్చేసి ఆపమని చెప్పారు వీడియో. యాక్చువల్లీ ఏం జరిగిందంటే వీసా మనం ల్యాండ్ అదేంటే వచ్చిన వెంటనే మనకి ఒక అరైవల్ కార్డు అండ్ హెల్త్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఇస్తారు. అది ఫిల్ చేసిన తర్వాత మనకి వీసా మీద స్టాంప్ అయితే ఇస్తారు. ఆనరైవల్ వీసా ఉంది. ఆనరైవల్ వీసా కావాలి అంటే మనం $50 పే చేయాలి అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి. ఉన్న తర్వాత ఒక 1/2 అవర్కి ఇచ్చేస్తారనమాట. బయటికి అయితే వచ్చేసిన చూడొచ్చు ఎయిర్పోర్ట్ బయట ఇదంతా. లేడీస్ అయితే ఇగో ఇలా లుంగిలా కట్టుకున్నారు. అందరూ ఆఫీసర్స్ కూడా సేమ్ అందరూ ఇట్లా లోకల్ కాస్ట్యూమ్స్ అయితే వేసుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే హోటల్ చూసుకొని హోటల్కి అయితే వెళ్ళాలి. చలో ఇంకా హోటల్కి వెళ్ళిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. ఎంత అవుతుందో ఏంటో తెలియదు. వీళ్ళ లాంగ్వేజ్ చూస్తున్నారా, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మయన్మార్ లాంగ్వేజ్ అరైవల్స్ అని ఉన్నది. ఎయిర్పోర్ట్ చాలా చాలా చిన్న ఉంది, అక్కడి వరకు ఉంది. సో లోపలైతే ఏం లేదు ఫ్రెండ్స్, అన్ని షాప్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి, మీరు చూసిరు కదా. చలో ఇంకెళ్దాం. ఒక ట్యాక్సీ తీసుకొని హాస్టల్కి అయితే ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసినాను. ఇక్కడ డౌన్ టౌన్ అని చెప్పేసి ఒక ఏరియా. యాక్చువల్లీ ఒక హోటల్కి వెళ్ళినా ఆ హోటల్లో రూమ్స్ లేవంట, ఇంకో హోటల్కి వెళ్ళినా అక్కడ కూడా రూమ్స్ లేవని చెప్పేసి లోకల్ని అడిగితే ఇక్కడ ఒక హోటల్ సజెస్ట్ చేసిండు. రియల్ ఇంకా సంథింగ్ ఏదో ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత హోటల్ ఒకే ఒక్క రూమ్ ఖాళీ ఉంది. మన లక్ ఇది రూమ్ అన్నమాట. బాగానే ఉంది. దీనికి వచ్చేసి ఏసీ ఉంది, బాగుంది ఎమ్యూనిటీస్. దీనికి 50,000 క్యాట్స్ పే చేస్తున్నా. ఈ కరెన్సీ ఏంటి అని చెప్పేసి రేపు మంచిగా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఫుల్ టైర్డ్ అయిపోయినా నేను. దాదాపు 24 గంటలు మొత్తం జర్నీ చేసేసరికి వాసిపోయింది. కరెన్సీ గురించి ఇక్కడ ఏంటి అని చెప్పేసి రేపు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎక్కడ నచ్చిందో అక్కడైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుంటా. ఉంటా. బాయ్, టేక్ కేర్.